ఎగ్జాంపుల్ ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, నేను 5 ఇయర్స్ మెడిసిన్ వాడాను అనుకోండి, బైపోలార్, కోస్కోజెఫ్రీనాకి, వీళ్ళకి రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో సెక్స్ చేయలేరండి, ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అప్పుడు వీళ్ళు ఫస్ట్ నైట్లో పాల్గొనలేరు, సెకండ్ నైట్ చేయలేరు అనమాట. ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేమ్ సమస్యతో ఉన్న వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉంటుందా? అమ్మాయిల్లో కూడా ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ వాడి వాడి వాళ్ళలో ఫీలింగ్స్ బాగా తగ్గిపోతాయండి. అయ్యయ్యో! ఓకే, అది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే బాగా అర్థమవుతుంది. చెప్పండి సార్. ఒక 8 months బ్యాక్ ఒక ఫ్యామిలీ నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇట్లా మా అబ్బాయి బైపోలార్తో ఉన్నాడు, 5 years నుంచి మందులు వాడుతున్నాము, ఏదో తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ మందులు మానేయంగా మళ్ళీ వచ్చేస్తుంది, మరి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము, చేయొచ్చా అని అడిగారండి. నేను చెప్పాను, మీరు లీగల్గా అయితే మ్యారేజ్ చేయకూడదని, మందులు వాడుతున్నారు కాబట్టి ఓకే మ్యారేజ్ చేయకూడదు, ఒకవేళ చేయాలనుకుంటే మీరు చెప్పి చేయాలి, అంతే కదా. మరి ఇట్లా మేము ఇది లక్షణాలు బయట కనిపించవు కదా, వచ్చే ఆ పర్సన్కి తెలియదు కదా సమస్య ఉందని. తెలియదు అంటే మనం చెప్పాలండి. అప్పుడు లీగల్గా మీరు ఎప్పుడైనా అటువంటి కాంప్లికేటెడ్ మానసిక సమస్యలు అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే చెప్పాలండి వాళ్ళకి, ఇదిగో నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, మందులు వాడుతున్నాను అని చెప్పాలండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సమస్య గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు డెఫినెట్గా ముందుకు రారండి ఎవరు కూడా. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బైపాస్ చేస్తున్నారు.